అనగనగా కొమరం భీం అనే గ్రామములో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్యకు లక్ష్మి అనే ఆవు ఉండేది. అది చాలా సంతోషంగా తన బిడ్డతో ఉంటూ రోజు ఆడుకుంటూ సరదాగా గడపడమే కాకుండా తన తోటి వారితో మంచి చెడు పంచుకుంటూ ఎప్పుడూ అబద్ధము ఆడకుండా సత్యమే పలుకుతూ నిజాయితీగా జీవిస్తూ ఉండేది. ఇలా సంతోషంగా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఆవు దగ్గరిలోని అడవికి వెళ్లి గడ్డి మేస్తూ ఉంటుంది. తనతో వచ్చిన ఆవుల మంద వెళ్లిపోయింది. అంతలో పక్కనే ఉన్న గుహలో పులి గాండ్రిస్తూ చూస్తోంది. ఆహా, నాకు చాలా ఆకలిగా ఉంది. నా ఆకలి దీనితో సరిపెట్టుకుంటా. అసలే మంచి ఆకలి మీద ఉన్నా. మెల్లగా ఆవు దగ్గరికి వెళ్ళింది. ఆవు పులిని చూసి పరిగెత్తింది. పులి కూడా వెంటాడుతూ పరిగెత్తింది. ఆవు పులితో ఇలా అన్నది. ఆగండి పులిరాజా, ఆగండి. ఒక్కసారి నా మనవి ఆలకించు. ఎంత ధైర్యం, నన్నే ఆగమంటావా? ఇప్పుడు నాకు చాలా ఆకలిగా ఉంది. నిన్ను తినకుండా ఉండలేను. ఒక్కసారి, ఒకే ఒక్కసారి దయచేసి నా మాటలు ప్రశాంతంగా వినుము అని ఆవు పులితో అన్నది. ఈ సమయంలో చాలా ఆకలిగా ఉంది. సరే, ఏమిటో చెప్పు. తొందరగా చెప్పిన తర్వాత నీవు నాకు ఆహారం కావాల్సిందే. అప్పుడు ఆవు కృతజ్ఞతలు చెప్పింది. మహారాజా, ఇంటి దగ్గర చిన్న దూడ ఉంది. అది చాలా అమాయకురాలు. పాల కోసం నా కోసం చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అది పుట్టి కొన్ని రోజులవుతుంది. దానికి నేను తప్ప ఎవరూ లేరు. మీరు దయతలిస్తే కడుపు నిండా పాలిచ్చి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలో చెప్పి నా బిడ్డను కడసారిగా చూసి వస్తాను. దయచేసి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి మహారాజా. ఏమిటి, నిన్ను వదిలిపెట్టాలా? హహహ, నీవు మళ్ళీ తిరిగి వస్తావా? నేనెవరో తెలుసా? పులిని. నేను ఎవరో తెలిసే మాట్లాడుతున్నావా ఏంటి? ఇంటికి వెళ్ళి మళ్ళీ వస్తావా? నేను పిచ్చివాడిన నా గురించి తెలియదా? ఆహా, అలా కాదు. నేను నిజమే చెప్తున్నాను. నా కోరికను మన్నించు. నీ గురించి నాకు తెలియదా? నేను ఎప్పుడూ అసత్యమే ఆడలేదు. నిజమే చెప్తున్నాను. నీవు దయతలిస్తే చివరిసారి చూసి వచ్చదా? నిన్ను మోసగించి బ్రతకగలనా? నేను ఒక్కసారి వెళ్ళి నా బిడ్డకు కడుపు నిండా పాలిచ్చి తిరిగి వచ్చి నీ ఆకలి తీరుస్తాను. నీకు ఆకలి తీర్చడం కన్నా పుణ్యకార్యం ఏముంది? నన్ను నమ్మండి పులిరాజా. పులి ఆవు మాటలలో నిజాయితీని గమనించినది. సరే సరే, నేను క్రూర మృగాన్ని అయినా నాకు మనసు ఉంటుంది. నీ మాటలు వింటుంటే ఒక అవకాశం ఇవ్వాలని అనిపిస్తున్నది. నీవు తిరిగి రాకపోయావు. అతి నిన్ను వెతికి క్రూరముగా చంపేసి తింటాను. వెళ్ళు, తొందరగా తిరిగిరా. ధన్యవాదాలు మహారాజా. ఎంతో బాధతో తన బిడ్డ దగ్గరికి వెళ్ళింది. తన తల్లి రాకను చూసి ఆనందంతో గంతులు వేస్తుంది. ఆ దూడ బిడ్డ దగ్గరికి వెళ్లి పాలు ఇస్తూ, బిడ్డా, ఇదే నా ఆఖరి చూపు. నీవు జాగ్రత్త. తోటి వారితో కలిసిమెలిసి ఉండు. జీవితంలో అబద్ధము ఆడరాదు. ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడు. బుద్ధిగా ఉండు. వెళ్తున్నా, ఇక మళ్ళీ వస్తానో రానో జాగ్రత్తగా ఉండు బాధతో ఏడుస్తూ చెబుతుంది. అన్ని చెప్పిన తర్వాత తిరిగి అడవికి ప్రయాణం అవుతుంది. పులి ఎదురు చూస్తూ ఉంటుంది. నేను నిజంగానే పిచ్చివాడను. నోటి వరకు వచ్చిన ఆహారాన్ని వదిలేశాను అని అనుకుంటూ ఉండంగా దూరంగా ఆవు రాకను గమనించిన పులి ఆశ్చర్యపోయింది. ఏమిటి ఈ విచిత్రం? ఆహా, ఈ ఆవు ఎంత సత్యవంతురాలు! ఇచ్చిన మాట ప్రకారంగా తన ప్రాణము కంటే ఇచ్చిన మాట కొరకు తిరిగి వచ్చింది. ఇలాంటి ఆవుని చంపితింటే నాకు మహాపాపం చుట్టుకుంటుంది అని అనుకుంటుంది. ఆవు పులి దగ్గరకు వచ్చింది. మహారాజా, నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం తిరిగి వచ్చాను. ఇప్పుడు మీరు సంతోషంగా నన్ను చంపి తినేయండి. మీ ఆకలి తీర్చుకోండి. పులి, నీవు మహాసత్యవంతురాలివి. నిన్ను తిన్న అది పాపమే. ఇచ్చిన మాట ప్రకారం నీ ప్రాణాలనే లెక్క చేయని తత్వం గొప్పది. ఇలాంటి దృశ్యం నా జీవితంలో చూడలేదు. చాలా పుణ్యవంతురాలు. నిన్ను చంపితే నాకే పాపం. అందుకు నన్ను క్షమించు. నీవు తిరిగి వెళ్ళి నీ బిడ్డతో సంతోషంగా జీవించు. పులి మాటలు విన్న ఆవు సంతోషంతో అక్కడి నుంచి తన బిడ్డ దగ్గరికి వెళ్ళింది. నిజాయితీగా జీవించింది. నీతి: మనం నిజాయితీపరులుగా జీవించినన్ని రోజులు మనల్ని ఎలాంటి ఆపదలు చుట్టుముట్టవు. లైక్, subscribe and share.